నమస్తే నేను సానా వెల్కమ్ టు సీఎం టుడే. ఏపీలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఒక సంచలనాత్మకమైన కేసుని ఛేదించి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో పాతుకుపోయిన అవినీతిని మరోసారి బయటపెట్టింది. పదవీ విరమణకి కేవలం 3 వారాల ముందు భారీ అవినీతికి పాల్పడిన గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ అబ్బవరపు శ్రీనివాస్ ఏసీబీ వలకి చిక్కారు. ఈ సంఘటన రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద లంచం కేసుల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఉన్నతాధికారి ఇంత మొత్తంలో లంచం డిమాండ్ చేయటం, దానికోసం ఒక పక్కా ప్లాన్ చేసి చివరికి పట్టుబడటం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఒక పని కోసం 5 కోట్లు డిమాండ్ చేసిన ఆ అధికారి నోట్ల కట్టలతో అధికారులకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ భారీ లంచం కుంభకోణం వివరాలు చూసుకున్నట్లయితే, ఏకలవ్య పాఠశాలల నిర్మాణ కాంట్రాక్ట్ ని దక్కించుకున్న సత్యసాయి కన్స్ట్రక్షన్ అధినేత కృష్ణం రాజుకి ప్రభుత్వం నుంచి 35.5 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఈ బిల్లుల విడుదలకి గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ అబ్బవరపు శ్రీనివాస్ అడ్డుపడి వాటిని క్లియర్ చేయడానికి ఏకంగా 5 కోట్ల లంచం డిమాండ్ చేశారు. ఈ భారీ మొత్తం విని షాక్ అయిన కృష్ణంరాజు ఏసీపీ అధికారులని ఆశ్రయించారు. వారి సూచనల మేరకి లంచం డీల్లో భాగంగా శ్రీనివాస్ కి టోకెన్ అడ్వాన్స్ గా 25 లక్షలు ఇస్తుండగా విశాఖపట్నం, విజయవాడ ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శ్రీనివాస్ మరికొన్ని రోజులలో రిటైర్మెంట్ కాబోతున్నాడు. ఈ నెలాఖరు పదవి నుంచి దిగిపోతున్న శ్రీనివాస్ రిటైర్మెంట్ కి ముందు వీలైనంత ఎక్కువ అక్రమ సంపాదనని పోగేసుకోవాలని భావించి ఈ కుంభకోణానికి పాల్పడినట్టుగా స్పష్టమవుతుంది. అయితే అతని ప్లాన్ పూర్తిగా పెడిసికొట్టింది. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడపాల్సిన సమయంలో ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఈ సంఘటన అవినీతికి పాల్పడిన వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా చివరికి చట్టానికి చిక్కక తప్పదని నిరూపించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకి ఒక హెచ్చరికగా నిలుస్తుంది. గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ అబ్బవరపు శ్రీనివాస్ అరెస్ట్ అనంతరం ఏసీబీ అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ చరిత్రలో ఇంత మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన సందర్భం ఎప్పుడూ లేదన్నారు. శ్రీనివాస్ పై అనేక అవినీతి ఆరోపణలు, అక్రమాస్తుల కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఇవన్నీ ఉన్నప్పటికీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తన తీరును మార్చుకోలేదని తెలిపారు. లంచం ఇవ్వటం, తీసుకోవటం 2 నేరమేనని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఈ సంఘటన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో మరోసారి చాటి చెప్పింది. 10 లక్షలకి పైగా లంచం తీసుకున్న కేసులు అరుదుగా ఉండగా ఏకంగా కోట్లల్లో లంచం డిమాండ్ చేసి ఓ ఉన్నతాధికారి దొరికిపోవటం ఇప్పుడు సంచలనం సృష్టించింది. ఈ కేసు ఏసీబీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సంఘటన ప్రభుత్వ యంత్రాంగంలో నిఘా పెంచాల్సిన అవసరం గురించి స్పష్టం చేస్తోంది.